పునరుద్ధానము జీవము ఆయనే. ఒక దినాన్ని యేసుప్రభు అక్కడికి వచ్చి స్వస్థపడగోర్చినవా? అవునయ్యా. లేచి పరిపెత్తుకొని లేచి నడవబడగానే వెంటనే 38 సంవత్సరాలు పడి ఉన్నవాడు దిగ్గున లేచి నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు, ఎంత మాత్రం బాగవుతలేడు. బాగుపడాలనే కోరిక మాత్రం ఉంది. ఏండ్లు గతించిపోతున్నాయి, 38 సంవత్సరాలంట. తనకంటే ముందున్న వారు బాగైపోతున్నారు, బాగైపోయి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అనేకుల్ని చూస్తున్నాడు. కానీ తన స్థితి 38 years లాంగ్ సఫరింగ్. 38 సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. కానీ యేసు యొక్క మాట క్షణములో తన జీవితాన్ని మార్చివేసింది. లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పగానే వాడు వెంటనే లేచి 38 సంవత్సరాలు పడి ఉన్నవాడు, చచ్చుపడిపోయినవాడు, లెగలేనివాడు, తన స్థితిలోంచి లెగాలని ఆశ ఉంది కానీ లెగలేకపోతున్నాడు. బాగవ్వాలని ఉంది కానీ బాగా కాలేకపోతున్నాడు. మంచి కావాలని ఉంది కానీ మంచి కాలేకపోతున్నాడు. కొన్ని జీవితం అలాగుందా? నీ పాప బలహీనతలో తొలగిపోయి మంచి కావాలా, ఈ వ్యసనం పోవాలా, ఈ బలహీనత పోవాలా, ఈ యొక్క మిస్టేక్ వెళ్ళిపోవాలా, నా జీవితం కూడా లేపబడాలా, ఈ వ్యాధిలోంచి ఈ బాధలోంచి అనుకుంటూనే అనేక సంవత్సరాలుగా పడి ఉన్నావా? ఈ పునరుద్ధాన దినాన నువ్వు పడి ఉండవు. నేను లేపగలడు ఆయన. లేపే శక్తి యేసే కొంది. లేపే జీవం, పునరుద్ధానపు జీవం, పునరుద్ధానపు ఆశీర్వాదం నీ జీవితంలో చూడగలవు. అవును ప్రియులారా, లేచి పరిపెత్తుకొని వెళ్ళమనగానే వెంటనే 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 వాడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అవును, మనం కూడా మన జీవితంలో ఈ మరణ పునరుద్ధానములో ఐక్యము కావాలా ప్రియులారా. అందుకే బైబిల్ అంటుంది, ఒక మాట ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి. సారీ 6:5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమే ఉందుము. చాలా బ్యూటిఫుల్ అండి ఈ వర్డ్. ఆయనతో ఐక్యం అవ్వాలా. దేంతో ఐక్యం అవ్వాలి? ఇక్కడ బ్యాప్టిజం గురించి మాట్లాడుతాం. బాప్తిజం పొంది మరణములోకి పాలు పొందుతాం. ఇక్కడ అంటాడు, ఆయన మరణం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైనట్లా. ఆయనతో పాటు సాదృశ్యమందు, మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం అవ్వాలా. అంటే మనకు బదులుగా యేసే చనిపోయాడు, ఆయనతో పాటు మనము చనిపోతున్నాం. ఆయన తిరిగి లేచాడు, ఆయనతో పాటు కూడా తిరిగి లేగాల, లేస్తున్నామంటున్నాడు. ఇక్కడ సాదృశ్యమైన ఎడల, సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన ఎడల ఐక్యము కావాలా. దేంట్లో ఐక్యము కావాలా? మరణములో ఐక్యము కావాలా? పునరుద్ధానములో ఐక్యము కావాలా? ఏమవుతుంది అలా అయితే? పాపమునకు దాసులు కాకుండా పాప శరీరకము నిరర్ధకము ప్రాచీన స్వభావమును ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఆయనతో పాటు మరణములో సాదృశ్యములు ఐక్యమైతే పాప విముక్తుడు అవుతావంట. పాపము నీ మీద ప్రభుత్వం వచ్చేదు, పాపము నీ లేలదు, శాపం ఏలదు, బలహీనత తేలదు. అవును, ఇక్కడ అంటున్నాడు, అలా కండి ఆయనతో సాదృశ్యమందు ఐక్యమైన ఎడలా. అంటే యేసు ప్రభు మరణిస్తున్నాడు, ఆయనతో కూడా నువ్వు ఐక్యం అవ్వాలంట. గుడ్ ఫ్రైడే దినాన్న మనం విన్నాం, ఆయన మరణము రోజు మరణించి ఆయన పునరుద్ధానములు తిరిగి లేచినట్లుగా ఈ రెండు సాదృశ్యాలలో ఈ బ్యాప్టిజము ద్వారా మరణించి తిరిగి లేస్తున్నామంట. అంటే ఆయన మరణములో సాదృశ్యముతో ఐక్యమవుతున్నామంట. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులోని లేపిన క్రీస్తుగా చనిపోడనియు
మరణమిక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాం. అవును, ఒక్క మారు యేసే చనిపోయాడు. అలాగే మనం కూడా పాప విషయమై సమాధి చేయబడి మరణించి, మరణం విషయంలో మరణించి ఇక్కడ పునరుద్ధానుడైనట్టుగా యేసు ప్రభు తిరిగి లేస్తున్నట్టు చూస్తున్నాం. మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. అంటే ఆయనతో పాటు మరణించి ఆయనతో పాటు తిరిగి లేస్తే ఇక మన మీద పాపము కానీ మరణము కానీ ప్రభుత్వము చేయదంట. ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకునండి. అంటే మరణ పునరుద్ధానములో మనం ఐక్యమైనప్పుడు మరణం మన మీద ప్రభుత్వము చేయదంట. పాప విముక్తుడంట. మరణించిన వ్యక్తి పాప విముక్తుడంట. అంటే బ్లెస్సింగ్. ప్రతి పాపము నుంచి విడుదల పొందుదువుగాక. అంతేకాదండి, ఆయన పునరుద్ధానములో ఐక్యమయ్యవ గనుక చనిపోయి తిరిగి లేచిన యేసు ఇక చనిపోడంట. ఎంత బ్లెస్సింగ్ అండి. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏలియను కానీ చనిపోవడం చూడగా పాప విషయం ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై యుగ యుగాలు జీవిస్తున్నాడు. దాని అర్థం ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు. అవును, దేవుని నీతి నీలో జీవించునుగాక. పునరుద్ధానపు జీవం నీలో జీవించునుగాక. పునరుద్ధాన పాత్మ నీలో ఉండునుగాక. అందుకే పౌలు గారు అంటాడు, ఈ పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. అందుకే ఆయన చేతులు పెట్టినప్పుడు, ఆయన నీడబడినప్పుడు, ఆయన వస్త్రాలు తాకినప్పుడు అనేకులు బాగుపడినట్లుగా చూస్తున్నాం. ఆయనతో ఐక్యము కావాలా, పాపము నుండి విముక్తులవుతాము. మరణమిగా మన మీద ప్రభుత్వం వచ్చేదంట. అవును ప్రియులరా, ఆయన లేచినట్టుగా ప్రభు నిన్ను కూడా నీ పరిస్థితిలోంచి లేపునుగాక. నీ దుఃఖంలోంచి, నీ శ్రమలో నుంచి. అందుకే బైబిల్లో చూస్తే యెహెజ్కేలు గ్రంథములో 37 అధ్యాయాన్ని కనుక చూస్తే యెహెజ్కేలుని లోయలోకి తీసుకెళ్తాడు. వాడు చూచిన ప్రాణాన్ని కూడా ఎముకలు అంట, ఎండిపోయిన, కేవలం ఎండిపోయినాయి అంట. అవి ఇశ్రాయేలుని సూచిస్తున్నాయి. ఎత్తి ప్రవచించు, పలుకు, నరములు, కండరములు, ఎముకలు అవి బ్రతుకున్నట్లుగా, జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించని చెప్పినప్పుడు యెహెజ్కేలు అలా చెప్పినట్లుగా ప్రవచించినట్లుగా చూస్తున్నాం. అలా చెప్పగా ఎముకలకు నరములు, ఊపిరి, ప్రాణం అన్నీ వచ్చినట్లుగా, ఒక సైన్యమైనట్టుగా చూస్తున్నాం. అవును ప్రియులారా, జీవాత్మ వచ్చి వాని జీవింప చేయని చెప్పగా, ప్రవచించగా, యెహెజ్కేలు చెప్పగా గొప్ప సైన్యమైందంట. ఇప్పుడు ఇశ్రాయేలు గురించి ఒక మాట అంటాడు. వారు అనుకుంటున్నారు, ఎలాగ అనుకుంటారంటే, మా ఆశ విఫలమైపోయాను, మా బ్రతుకు ఎండిపోయింది, సమాధిలో ఉంటున్నాం. ప్రవచిస్తున్నాడు ఇక్కడ. నేను ప్రవచించగా జీవాత్మ వారిలోకి వచ్చెను, సజీవులై లేచి లెక్కింప సఖ్యముగా అయ్యారంట. సమాధిలోంచి వారిని బయటికి తీసుకొస్తున్నాడు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినది, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధిలోండి మిమ్మల్ని బయటికి రప్పించెదను. వారి జీవితం ఎలాగుందంటే, బ్రతికి ఉన్నారే కానీ చచ్చిన స్థితి ఎలాగుందంట, ఎండిపోయిన స్థితి అంట, ఆశ విఫలమైపోయిందంట. వీళ్ళు అలాగున్నావా? సమాధులు తెరిచెదను, సమాధిలోంచి మిమ్మల్ని బయటికి రప్పించెదను, నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో నివసింపచేసేదను. అవును, ఇలాగ చెప్పగా దేవుని యొక్క వాక్యం అంటుంది, వారందరూ కూడా సజీవులయ్యిందనట. ఎండిన ఎముకలు కేవలం ఎండిపోయినాయి. ఇక్కడ అంటున్నారు, వారు అంటున్నారు, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరూ సూచిస్తున్నవి, వారి ఎముకలు ఎండిపోయినవి, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతీమి అనుకొనిచున్నారంట. నీ ఆశ విఫలమైపోయిందా? ఏ నిరీక్షణ లేదా?
సమాధిలాగుందా? దుఃఖముతో ఉన్నావా? మరణ వేదనతో ఉన్నావా? పాప మరణ భయముందా? తొలగిపోతుంది ప్రియులరా. ఆశ విఫలమాయను, నాశనమైపోతేమే అనుకుంటున్నాను. ఎండిపోయినే అంట. ప్రవచించక జీవాత్మని బ్రతికిస్తున్నట్టుగా చూస్తున్నాం. రిజరక్షన్ పవర్ నీలోకి విడుదలవనిగాక. రిజరక్షన్, దేవుని పునరుద్ధానపు జీవపు ఆత్మ నీలోకి వెళ్ళి నీ జీవితాన్ని జీవింపచేయునుగాక. నీ బ్రతుకును మార్చునుగాక. నీ ఎండిన ఎముకల్ని మళ్ళా జీవాన్నిచ్చునుగాక, ఊపిరిచ్చునుగాక, నరములిచ్చునుగాక, కండరములిచ్చునుగాక. ఆశ విఫలమైపోయింది, ఎండిపోయింది, మా బ్రతుకు నాశనం అయిపోయింది. అటువంటి వారి జీవితాన్ని వారి సమాధిలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వారిని బ్రతికించి రప్పించినట్లుగా చూస్తున్నాం. నీ ప్రతి పరిస్థితిలో నేను జీవింపజేస్తాడు. నీ ప్రతి పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. అప్ప, దారిద్ర్యమా, పేదరికమా, వ్యాధ, భయమా, బలహీనత, అది ఏదైనా కానీ ఈ పునరుద్ధాన దినాన దేవుని జీవాత్మ నీలోకి వచ్చినప్పుడు నీ ఎండిన జీవితం, జీవము లేని నీ జీవితం, పాడైన నీ జీవితం, మరణకరమైన నీ జీవితం, నీ ఆశ విఫలమైపోయింది, ఇక నా బ్రతికేందుకు అనుకుంటున్నామేమో. లైవ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను బ్రతికించి రప్పించి నిన్ను జీవింపజేసి దేశములో నివసింపజేస్తాడంట. అవును ప్రియులారా, నీ కన్నీరంతా తుడుచునుగాక ఈ పునరుద్ధాన దినాన. అవును, ప్రభు లేగటమే కాదు, నీ పరిస్థితిలోంచి నువ్వు కూడా లేపబడబోతున్నావు. నీ స్థితిలోంచి తిరిగి లేపబడబోతున్నావు. అవును, అటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య నీకు కలగచ్చాలని కోరుకుంటాడు. మృతుల్లోంచి ఆయన లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే మనం కూడా ఎప్పుడో పునరుద్ధాన దినాన కాదు, ఆమె అంటుంది ఎప్పుడో పునరుద్ధాన తిరిగి లేస్తానని నాకు తెలుసు, మారతాను. నో 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 నో, ఇప్పుడు కూడా లేస్తావు, ఇప్పుడు కూడా లేపుతాను. ఇప్పుడున్న నీ పరిస్థితి నుంచి కూడా ప్రభు నిన్ను లేపుతాడు. పునరుద్ధాన కూడా తిరిగి లేస్తాను. అవును ప్రియులారా, అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని యేసయ్య మీకు, నాకు, మనందరికీ కలిగించాలని కోరుకుంటాడు. మీకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్ చూస్తున్నారో, లైవ్ ద్వారా వారి జీవితాల్లో పునరుద్ధానము నేనే, జీవము నేనే అన్నావు ప్రభా. అవును తండ్రి, మరణము ఒకని అవిధేయత వల్ల అందరికీ సంప్రాప్తమైన యేసయ్య విధేయత అందరికీ నైనా జీవము పునరుద్ధానము కలుగుతుందయ్యా. మరణము కొట్టివేయబడుతుంది నాయనా. మా పాపాన్ని బట్టి, మా విధేయతని బట్టి మా జీవితాలు మరణకరంగా ఉంటున్న మా జీవితాల్ని యేసులో ఎంత నిరీక్షణ ఇచ్చావు, ఎంత హోప్ ఇచ్చావు నాయన. పాపాన్ని తీసేస్తున్నావు, పాపాన్ని కొట్టివేస్తున్నావు, పాపాన్ని సమాధి చేస్తావు, నిరర్ధకము చేస్తావు, పాప మరణముల నియమం నుండి విడిపించావు. వాట్ ఏ గ్లోరియస్ గాడ్. అను పునరుద్ధానమును, జీవాన్ని వెలుగులోకి తీసుకొచ్చావయ్యా. లైవ్ ద్వారా మా జీవితాన్ని కూడా తిరిగి లేపమని, ప్రతి పరిస్థితిలోంచి లేవనెత్తబడినట్లుగా సాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వచ్చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలు, వందనాలు. ప్రభు ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా కలుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.